హలో మై డియర్ ఫ్రెండ్స్, నా పేరు అర్జున్. అయితే మేము మా టీము ఒక నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ బిల్డ్ చేస్తూ, నెట్వర్క్ మార్కెటింగ్కి మెయిన్ రా మెటీరియల్ ఏంటంటే లీడ్స్, లిస్ట్, రైట్. చాలా మందిని ప్రాస్పెక్టింగ్ చేయాలి, వాళ్ళ లీడ్స్గా కన్వర్ట్ చేయాలి, ఆ తర్వాత వాళ్ళ ప్లాన్ ప్రజెంటేషన్ చేయాలి, అప్పుడు మనం వాళ్ళని మన టీంలో తీసుకొచ్చి పని చేయించుకోవాలి. ఇది ప్రాసెస్. అయితే దీంట్లో ఫిజికల్గా కనెక్ట్ అవ్వడం, మాట్లాడడం ఈ రోజుల్లో చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి, ఎక్కువ ట్రావెల్ చేయాల్సి వస్తుంది కాబట్టి, ఎక్కువ రిజెక్షన్స్ వస్తున్నాయి కాబట్టి, మేము ఒక బ్యూటిఫుల్ సిస్టమ్ తయారు చేసాం. ఆ సిస్టమ్ ఏం చేస్తుందంటే, ఎవరైతే సొసైటీలో లేదా సమాజంలో ఇంట్రెస్టింగ్ పీపుల్ ఉన్నారో మన బిజినెస్ ప్లాన్ పైన, వాళ్ళు మాత్రమే మన వీడియో చూసేలాగా, వాళ్ళు మాత్రమే మనల్ని కాంటాక్ట్ అయ్యేలాగా, ఫస్టే వాళ్ళకి మనం ర్యాండమ్గా రీచ్ అవుతాము, వాళ్ళు చూస్తారు, ఇష్టం ఉంటే మనం కాంటాక్ట్ అవుతారు, లేకపోతే లేదు. దీనికోసం ఆటోమేటిక్ లీడ్ జనరేషన్ సిస్టమ్ అని మేము తయారు చేసాము. దాన్ని ఉపయోగించి చాలా మంచి లీడ్స్ తీసుకొని బిజినెస్లో మంచి గ్రోత్ తీసుకొస్తున్నాం. అది ఏంటి అనేది మీకు ఇప్పుడు నేను చూపించబోతున్నాను. దీన్ని జాగ్రత్తగా విని అర్థం చేసుకోండి. చేసుకున్న తర్వాత మీరు కూడా ఉపయోగిస్తే మీకు 100% మీ బిజినెస్లో గ్రోత్ అనేది వస్తుంది. అయితే బిజినెస్ చేసే వాళ్ళకి అతిపెద్ద సమస్య ఏంటంటే లీడ్స్ పట్టుకోవడం, క్వాలిఫైడ్ లీడ్స్ తీసుకోవడం, వచ్చిన వాళ్ళని కరెక్ట్ ప్రాపర్ వేలో నర్చరింగ్ చేసి కన్వర్ట్ చేసుకోవడం. అవన్నీ ప్రాబ్లమ్స్ మేము ఇక్కడ సాల్వ్ చేస్తున్నాం ఈ సిస్టమ్ ద్వారా. అండ్ మోర్ ఎవర్, దిస్ ఈజ్ ఆటోమేటెడ్ సిస్టమ్. ఒక్కసారి సెటప్ చేసామంటే ఎవ్రీ డే మనం ఎక్కడున్నా ఏం చేస్తున్నా దానిపైన చేస్తూ ఉంటుంది, లీడ్స్ అనేవి రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. వితౌట్ వేస్టింగ్ ఎనీ మోర్ టైమ్, లెట్ us మూవ్ ఆన్ టు మై సిస్టమ్. ఐ విల్ షేర్ మై స్క్రీన్ ఫర్ దిస్. రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్, లీడ్స్ అంటే ఏంటి, మనకి ఎట్లా వస్తాయి, ఎన్ని సోర్సెస్లో, దాని గురించి మనం ఒకసారి ఓవర్వ్యూ తెలుసుకుందాం. ఈ మార్కెటింగ్ అనే దాంట్లో, డిజిటల్ మార్కెటింగ్లో ఎస్పెషల్గా ఫనల్స్ ఉంటాయన్నమాట. ఈ ఫనల్లో ఏం చేస్తామంటే, మనము లీడ్స్ని జనరేట్ చేయడం కోసము ఫస్ట్ యాక్టివిటీ వచ్చేసి లీడ్స్ని జనరేట్ చేయడం. ఈ లీడ్స్ని జనరేట్ చేయడానికి రకరకాల మెథడ్స్ ద్వారా మనం వాళ్ళని కాంటాక్ట్ అవుతూ ఉంటాం. ఇక్కడ చూడండి, రైట్ సైడ్ యాక్టివిటీస్ నేను రాశాను. మార్కెటింగ్ క్యాంపెయిన్స్ కానివ్వండి, కన్సూమర్ రీసెర్చ్, ఈవెంట్స్, అడ్వర్టైజింగ్, ట్రేడిష్, బ్లాగ్, వెబినార్, ఈ మెథడ్స్ ఏవైనా సరే ఉపయోగించి చేస్తే మనం ఏం చేస్తాం లాస్ట్ కంటే లీడ్స్ని జనరేట్ చేస్తాం. అయితే ఇక్కడ చూడండి, మనం ఒక యాడ్ పోస్ట్ చేసి లేదా ఒక ఈమెయిల్ పోస్ట్ చేసి క్యాంపెయిన్ రన్ చేసి పాంప్లెట్ డిస్ట్రిబ్యూట్ చేసి వాట్సాప్లో మెసేజ్ పెట్టి ఒక 100 మంది కనుక అవేర్నెస్ కలిగించాం మన బిజినెస్ గురించి అంటే, ఈ ఫస్ట్ పొజిషన్లో ఉండేది అవేర్నెస్ ప్రోగ్రామ్, రైట్. 100 మందికి కలిగిస్తే దాంట్లో దాదాపు 50% ఆఫ్ ద పీపుల్ ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీకు ఓన్లీ 50 మంది మాత్రమే ఇక్కడ మీకు కనెక్షన్లోకి వస్తారు. అంటే దే ఆర్ షోయింగ్ ఇంట్రెస్ట్. అక్కడ నుంచి వాళ్ళు ఏంటో తెలుసుకుందామని ఇంట్రెస్ట్ చూపిస్తారు. అది ఏంటంటే ఎంగేజ్మెంట్ చేయడం ద్వారా, అలాగే ఈమెయిల్స్ వల్ల, టార్గెట్ కంటెంట్, క్లాసెస్, వాట్ ఎవర్, దేర్ ఆర్ డిఫరెంట్ మెథడ్స్. ఇవన్నీ ఉపయోగించి మనం చేసి ఇంట్రెస్ట్ క్రియేట్ చేయొచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళల్లో అరే చూద్దాం చేద్దాం అనే వాళ్ళు ఓన్లీ 30 మెంబర్స్ మాత్రమే ఉంటారు. అంటే మీరు 100 మందిని అప్రోచ్ అయితే 50 మెంబర్స్ ఏదో బాగుంది అనుకుంటారు, 30 మెంబర్స్ ఎస్ చూద్దాం చేద్దాం అనే మూడ్లోకి వస్తారు. ఇక్కడ ఏంటంటే ఈ ఇంట్రెస్ట్ కలిగించాలన్నా, మనల్ని కన్సిడర్ చేయాలన్నా సరే, లేదా వాళ్ళ ఇంటెన్షన్ మార్చాలన్నా సరే, లీడ్ నర్చరింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. లీడ్ నర్చరింగ్ ఈజ్ నథింగ్ బట్ ప్రాపర్ ఫాలో అప్ విత్ ప్రాపర్ మెసేజెస్ ఇన్ ప్రాపర్ టైం. దీనికోసం అనేది మనకు చాలా టూల్స్ ఉంటాయి, ఆటోమేటెడ్ టూల్స్, మెసేజ్ మీకు అవి చూపిస్తాను నేను. ఇవన్నిటిని ఉపయోగించి మనం ఒక ప్రాస్పెక్ట్ని, ఒక వచ్చిన పర్సన్ని మన ప్లాన్ గురించి, మన బిజినెస్ గురించి ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేసి, ప్రాపర్గా అవేర్నెస్, గైడెన్స్ కలిగిస్తే అందులో ఆల్మోస్ట్ 30% కన్సిడర్ చేసి అట్లీస్ట్ 20% మెంబర్స్ దే మే షో దట్ ఎస్ ఐ విల్ డూ దిస్ అనే ఒక మోడ్కి వస్తారనమాట. ఇంకా ఎప్పుడైతే వాళ్ళు ఇక్కడ ఇంటెంట్లోకి వచ్చారో వాళ్ళు ఆబ్వియస్గా జస్ట్ వాల్యుయేట్ చేస్తారు, దెన్ ఆటోమేటిక్గా మన బిజినెస్లో జాయిన్ అయ్యి మనతో పనిచేస్తారు. ఇది ఏ బిజినెస్ మోడల్కైనా సరే వర్కౌట్ అయ్యే ఫనల్. అయితే ప్రతి స్టేజ్లో మనం కొన్ని వర్క్స్ చేయాల్సి ఉంటుంది. ఆ వర్క్స్ ఇక్కడ రైట్ సైడ్ రాసాము. ఫస్ట్ కేసులో మార్కెటింగ్ క్యాంపెయిన్ చేస్తాం, సెకండ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఎంగేజ్మెంట్ చేస్తాము, తర్వాత ఈమెయిల్స్ ద్వారా నర్చర్ చేస్తాము, క్లాసెస్ పెడతాము, అప్పుడప్పుడు జూమ్ కాల్లో ఇన్వైట్ చేస్తాం, అప్పుడు ఫిజికల్ మీటింగ్ ఇన్వైట్ చేస్తాం, వాళ్ళని ప్రాపర్ చేస్తాం. నెక్స్ట్ అక్కడ నుంచి ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాం. మన కంపెనీ ఏంటి, మన ప్రోడక్ట్ ఏంటి, దీనివల్ల వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి, ఇంకా ఫ్రీ ఆఫర్స్ ఏముంటాయి, రకరకాల ఆప్షన్ మన వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది త్రూ నర్చరింగ్ ప్రాసెస్ ద్వారా. అప్పుడే కానీ వాళ్ళు ఇంటెన్షన్లోకి వస్తారు. ఇక్కడ వచ్చిన తర్వాత ప్రోడక్ట్ డెమోస్ అండ్ షాపింగ్ కార్ట్స్, సేల్స్ యాడ్స్, ఇంకా ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడానికి, ఇంకా అవేర్నెస్, ఇంకా దాని బెనిఫిట్స్ ఎక్కువ అర్థమయ్యేలా చెప్పడం కోసం ఈ పని చేయాల్సి ఉంటుంది. ఇంకా ఎవాల్యుయేషన్ కోసం ఏంటంటే మార్కెటింగ్ సేల్స్ వర్క్, ప్రూవ్ ద ప్రోడక్ట్ ఈస్ ద బెస్ట్. యా, చాలా
మార్కెట్లో చాలా రకరకాల ప్రోడక్ట్స్ ఉన్నాయి అండ్ మోర్ ఓవర్ అన్నీ కూడా సిమిలర్గా ఉంటాయి, బట్ దే ఆర్ నాట్ ద సేమ్, సిమిలర్గా ఉంటాయి. కాబట్టి పబ్లిక్ ఏ మోడ్లోకి వస్తారంటే ఇవన్నీ చూసాం కదా చేసాను మూడ్లోకి వస్తారు. బట్ హౌ వీఆర్ డూయింగ్ డిఫరెంట్, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ అవర్ బిజినెస్, అవర్ ప్రోడక్ట్ అనేది మనం ఇక్కడ చెప్పాల్సి ఉంటుంది. అప్పుడు కానీ వాళ్ళు మనకు సేల్స్ కింద కన్వర్ట్ కారు. అయితే ఇంత చేసినాక కూడా మనకు పరిచయం వచ్చేది ఓన్లీ 10 మెంబర్స్ మాత్రమే. అంటే ఇక్కడ 100 మందిని మీరు టార్గెట్ చేసి అప్రోచ్ అయితే 50 మంది ఇంట్రెస్ట్ చూపిస్తారు, 30 మంది చూద్దాంలే చేద్దాంలే అనుకుంటారు, 20 మంది ఖచ్చితంగా చేద్దాం అనుకుంటారు, 10 మంది మాత్రమే ఖచ్చితంగా మనతో పాటు కలిసి జర్నీ చేసే అవకాశం ఉంది. ఇది లీడ్ టు కన్వర్ట్ ప్రాసెస్. వెరీ సింపుల్. డోంట్ ఫర్గెట్ దిస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఎప్పుడైతే మీకు ఈ సిస్టమ్ అర్థమైందో, మరి ఈ పనులన్నీ ఎవరు చేయాలి అంటే, ఈ పనులు చేయడానికి మేము సిస్టమ్ తయారు చేసినాం, ఆటోమేటిక్ లీడ్ జనరేషన్, లీడ్ నర్చరింగ్ సిస్టమ్. నౌ లెట్ us గో టు దట్ సిస్టమ్. నేను చూపిస్తాను మీకు అది ఎట్లా పనిచేస్తుంది, దాన్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి, ఏమేమి టూల్స్ కావాలి అదని మీకు చూపిస్తాను. డెఫినెట్గా మీకు కనుక ఈ అవేర్నెస్ ఉంటే ఈ మాత్రం డిజైన్ చేయండి మీరు సిస్టమ్ని, ఖచ్చితంగా మీకు అది లీడ్ జనరేట్ చేస్తుంది. మీరు అస్తమానం ప్రాస్పెక్ట్స్ వెనకాల పడే పని లేకుండా మన కోసం సిస్టమ్ పనిచేస్తుంది, మన పని మనం హ్యాపీగా నీట్గా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఎలాంటి స్ట్రెస్ లేకుండా, ఎలాంటి టెన్షన్ లేకుండా ఆడుతూ పాడుతూ పని చేసుకోవచ్చు. నౌ ఏంటి మన లీడ్ జనరేట్ సిస్టమ్ అంటే, దేర్ యు గో, ఐఎమ్ షేరింగ్ మై స్క్రీన్ అగైన్. ఇక్కడ ఏం చేసామంటే మేము ఒక టెక్నికల్గా ఎట్లయితే ఇంటర్నెట్లో ఈరోజు ప్రపంచం వెళ్తుందో, ఫేస్బుక్ కానీ, వాట్సాప్ కానీ, తర్వాత యూట్యూబ్ కానీ, రకరకాల సోషల్ మీడియా నెట్వర్క్స్ మార్కెట్లో ఎట్లయితే ప్రపంచాన్ని వెళ్తున్నాయో, అదేవిధంగా మనం ఈ లీడ్ జనరేషన్ ఆటోమేషన్ సిస్టమ్ తయారు చేసాము. ఇది కూడా ఇప్పుడిప్పుడే స్టార్టింగ్లో ఉంది, రానున్న రోజుల్లో 100%, అండ్ ఇప్పటికి ఆల్మోస్ట్ 10-20% పీపుల్ యూజ్ చేస్తున్నారు. ఇంకా రానున్న రోజుల్లో మంచి స్కోప్ ఉంది. సో జస్ట్ స్టే ట్యూన్డ్. ఇక్కడ ఏం చేస్తున్నామంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ట్రాఫిక్ జనరేట్ చేస్తున్నాం. అంటే మన ప్రోగ్రామ్ గురించి చాలా మందికి అవేర్నెస్ కలిగించడం కోసం గాను ఫేస్బుక్లో, యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో, రకరకాల మీడియాలలో, రకరకాల ప్లేస్లలో మనం ఏం చేస్తున్నామంటే యాడ్స్ ప్లేస్ చేసి లీడ్స్ని తీసుకొస్తున్నాం. ఫస్ట్లో 100 మెంబర్స్ 100 మెంబర్స్ దీనిలోకి వస్తారు. ఈ వచ్చిన లీడ్స్ అందరినీ ఏం చేస్తున్నామా అంటే చిన్నగా ల్యాండింగ్ పేజ్లోకి మేము డైవర్ట్ చేస్తాం. ఆటోమేటిక్గా మనం ఏం చేయాల్సిన పని లేదు, సిస్టమ్ చేస్తుంది ఈ పని. ల్యాండింగ్ పేజ్లో ఏముంటుందంటే వాళ్ళ పేరు, వాళ్ళ ఈమెయిల్ అడ్రస్, వాళ్ళ ఫోన్ నంబర్ 3 ఎంటర్ చేయమని అడుగుతాము. ఎందుకంటే ఇఫ్ యు ఆర్ ఫేసింగ్ దిస్ ప్రాబ్లమ్, హుక్ రాస్తాం ఒకటి, ఆర్ యూ సఫరింగ్ విత్ లీడ్ జనరేషన్, ఎస్ అయితే ఈ డీటెయిల్స్ ఫిల్ చేయండి, సబ్మిట్ చేయండి, మేము మీకు హెల్ప్ చేస్తాం. అంటే ఇక్కడ ఏమవుతుంది, వాళ్ళ పేరు, ఈమెయిల్, ఫోన్ నంబర్ మన సిస్టంలోకి ఎంటర్ అవుతుంది. ఎప్పుడైతే పేరు, ఈమెయిల్, ఫోన్ నంబర్ మన సిస్టంలోకి ఎంటర్ అయిందో ఈ సిస్టమ్ ఆటోమేటిక్గా వాళ్ళకి ఫస్ట్ ఈమెయిల్ అనేది పంపిస్తుంది. ఫస్ట్ ఈమెయిల్ నోటిఫికేషన్ కానీ, ఫస్ట్ వాట్సాప్ నోటిఫికేషన్ కానీ వాళ్ళకి పంపిస్తుంది. డిపెండ్స్, మనం ఏది చూస్ చేసుకుంటే అది పంపిస్తుంది. ఎప్పుడైతే పంపించామో అవతలి వ్యక్తికి ఒక అవేర్నెస్ వస్తుంది, ఇందాక నేను క్లిక్ చేసిన ల్యాండింగ్ పేజ్లో ఫిల్ చేశాం కాబట్టి ఈ మోడల్ వాళ్ళు చేస్తున్నారు అని ఆయనకు ఒక అవేర్నెస్ వస్తుంది. అక్కడ నుంచి మనం ఏ మెసేజ్ పెట్టినా, ఏం పంపించినా రెగ్యులర్గా చూసి ఏంటో తెలుసుకుందాం అనే ఒక ఇంటెన్షన్ క్రియేట్ అవుతుంది. కాబట్టి ప్రాస్పెక్ట్ మన కంట్రోల్లోకి వచ్చినట్టు లెక్క, అంటే మన మెసేజ్ని ఫాలో అవుతున్నట్టు లెక్క. రైట్. ఈ తర్వాత ఏం చేస్తామంటే నోటిఫికేషన్ పంపిస్తూ వాళ్ళని మళ్ళీ అక్కడ నుంచి థ్యాంక్ యూ పేజ్లోకి డైవర్ట్ చేస్తాం. ఇది ఇంకొక పేజ్ అనమాట, థ్యాంక్ యూ పేజ్ అని. థ్యాంక్ యూ పేజ్లో డైవర్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఏంటంటే వీలైతే మన ప్లాన్ ప్రజెంట్ చేస్తాము, ఒక వెబినార్ పెట్టి లేదా జూమ్ కాల్ పెట్టి ఎప్పుడొకప్పుడు, లేదా ఫిజికల్ మీటింగ్ ఇన్వైట్ చేస్తాము, లేకపోతే ఏదైనా ఒక చిన్న వీడియో పెట్టి వాళ్ళకి ఇక్కడే చూపిస్తాము. ఈ వీడియో చూసిన తర్వాత వాళ్ళు ఇంట్రెస్టెడ్గా ఉంటారు, కొంతమంది ఇంట్రెస్టెడ్గా ఉండరు. ఒకవేళ ఇంట్రెస్టెడ్గా ఉంటే మనతో పాటు కలిసి జర్నీ చేస్తాం, మేము మీతో పాటు కలిసి బిజినెస్ చేస్తాం అనుకుంటే సింపుల్గా వాళ్ళని ఏం చేస్తామంటే ఇస్తున్న వాళ్ళని ఇంకొక ఇన్స్ట్రక్షన్ పేజ్లోకి డైవర్ట్ చేస్తాం. ఇక్కడ ఏంటంటే మన బిజినెస్లో మనతో పాటు కలిసి స్టార్ట్ చేయాలంటే నెక్స్ట్ స్టెప్స్ ఏంటి, లేదా మనం ఒక పాలసీ కస్టమర్కి అమ్మాలనుకుంటున్నాము, ఆ పాలసీ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాము. వాళ్ళు నచ్చిన తర్వాత మన నెక్స్ట్ స్టెప్స్ ఏంటి, ఎట్లా ఈ పాలసీ తీసుకోవాలి, దానికి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, దాని టర్మ్ ఏంటి, దాని లెక్కలు ఏంటి, మొత్తం డీటెయిల్స్ ఇక్కడ అన్ని చూపిస్తాం మనం వాళ్ళకి. రైట్. అన్ని చూపించేసి ఇంకా మీకు ఏమైనా క్లారిటీ కావాలంటే 1-to-1 కాల్ సెటప్ చేసుకోమని వాళ్ళకు ఇన్ఫార్మ్ చేస్తాం. 1-to-1 కాల్ సెటప్ చేసుకోండి, లేకపోతే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, మా కమ్యూనిటీ ఉందని జాయిన్ అవ్వండి, మీకు ఇంకా ఫుల్ విషయాలు తెలుస్తాయి, లేకపోతే మా బాస్తో ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తాం రండి అని చెప్పేసి వాళ్ళు మనకి ఈ విధంగా చెప్పొచ్చు. దానికి రెగ్యులర్ సపోర్ట్ ఇస్తాం, మీకు అని కమిట్మెంట్ ఇవ్వచ్చు, దానివల్ల వర్కౌట్ అవుతుంది. ఒకవేళ ఇక్కడ వచ్చిన పర్సన్ మన ప్లాన్ చూశాడు, వీడియో చూశాడు, అయినా ఆయనకి ఇంట్రెస్ట్ లేదు, నో ప్రాబ్లం. నో అన్న వాళ్ళు ఏం చేస్తామంటే సింపుల్గా
ఇంకొక పేజీలోకి డైవర్ట్ చేస్తాము. ఇక్కడ ఏముంటుందంటే మన మెయిన్ ప్రొడక్ట్ ఏంటి, అది వాళ్ళకి ఏ విధంగా ఉపయోగపడుతుంది, తర్వాత ఫ్యూచర్లో ఎలాంటి ప్రోడక్ట్స్ వస్తే మీరు ఇష్టపడతారు, లేదా ఈ ప్రోడక్ట్స్ వస్తే మీకు ఇష్టం, మీకు నచ్చుతుంది, ఆ విషయాల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాము. నేను కంపెనీ యొక్క న్యూస్ లెటర్స్ కానీ, అప్డేట్స్ కానివ్వండి, బెనిఫిట్స్ కానివ్వండి, ఫ్యూచర్ స్కోప్ కానివ్వండి, ఇంకా విజన్, అవన్నీ కూడా మనం ఎప్పుడు రెగ్యులర్ వాళ్ళకి ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉండాలి. ఏదో ఒక రోజు నాడు వాళ్ళు ఇంతవరకు వచ్చారంటే ఎక్కడో సమ్వేర్ వాళ్ళకి మీ అవసరం ఉన్నట్టే లెక్క. కానీ క్లారిటీ లేక నో అన్నారు. ఇవన్నీ షేర్ చేయడం వల్ల వాళ్ళకి ఏదో ఒక రోజు క్లారిటీ వస్తుంది. అక్కడ నుంచి వాళ్ళు మనతో కలిసి మళ్ళీ ఎస్ అనొచ్చు, ఎస్ అన్న కాడ నుంచి మళ్ళీ ఇక్కడ వస్తారు, ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతారు, మళ్ళీ మన గ్రూప్లోకి వస్తారు, చేస్తాం. ఈ విధంగా వచ్చిన లీడ్ ఏవైతే ఉందో ఈ మొత్తానికి కూడా మనం ఎక్కడ మాన్యువల్ ఇంటర్వెన్షన్ లేకుండా, వాళ్ళకి ఎలాంటి ఫోన్ కాల్ చేయకుండా, వాళ్ళకి ఎట్లాంటి విసిగించకుండా వాళ్ళే వెతుక్కుంటూ వచ్చి మనం చేసేలాగా ఇది సిస్టమ్ పనిచేస్తుంది. మనుషులు కాదు, సిస్టమ్ పనిచేస్తుంది. ఎవరిని ఇబ్బంది పెట్టే అవసరం లేదు. అండ్ ఈ మొత్తం సిస్టాన్ని రెగ్యులర్గా మీరు మీ డౌన్లో డూప్లికేట్ చేస్తూ వెళ్ళాలి. ఎప్పుడైతే ఈ పని చేస్తారో ఐఎమ్ డామ్ షూర్ యూ విల్ డెఫినెట్లీ గెట్ ఎక్సలెంట్ లీడ్స్ అండ్ దట్ టు కన్వర్టబుల్ లీడ్స్. మంచి బిజినెస్ బిల్డ్ అవుతుంది, మీకు ఫ్రీగా వస్తుంది అనుకోవచ్చు. రైట్. సో ఈ సిస్టమ్ని మన టీంలో కొంతమందికి ఫ్రీగా ఇచ్చాము. బట్ ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ మీకు కావాలంటే ఒకసారి నాతో 1-to-1 మెసేజ్ పెట్టండి. మనం డిస్కస్ చేసి దీన్ని ఏ విధంగా ముందుకు పట్టుకెళ్దాం, మీరు దీన్ని ఏ విధంగా వాడుకోవచ్చు, మీ బిజినెస్ సూటబుల్గా డిస్కస్ చేసి దాన్ని మీకు ఎట్లా అడాప్ట్ చేయాలో నేను మీకు గైడ్ చేస్తాను. సో ఫ్రెండ్స్, డోంట్ మిస్ దిస్. This is really wonderful thing. Please adapt to this system for your business and get more benefits. Thank you. I wish you all the best.